హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాధవి ఆలగడ్డ. మీరు ఎంత ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసిందంటే వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా సరే కొత్త కూర్చుంటే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, వీడియో అనేది అర్థమవుతుంది. పక్కనే కట్ చేసే వీడియో అనేది అర్థం కాదు కదా. ఇంకా ఇక్కడైతే కన్నా నేనేం సర్దుతున్నానంటే ఎక్కడన్నా పోవాలంటే కన్నా ప్రోగ్రాంలు చాలా డబ్బీలు అంటే సామాన్ అంటే ఇలాంటివన్నీ మనం సర్ది పెట్టుకోవాలంటే చాలా తలకాయ నొప్పిగా ఉంటుంది కదా. ఏం లేదు ఫ్రెండ్స్, అమ్మ వాళ్ళు పాంప్లెట్కి వెళ్తుంటే మేము కూడా వెళ్తున్నాము. అక్కడికి కావాల్సిన వాటివి కొబ్బరి, కొత్తిమీర, అల్లము ఇంకా ఇలాంటివన్నీ తీసుకోవాలంటే కన్నా ఏమిట్లో వేసుకోవాలంటే 4 చెరువులు తీసుకున్నాము. ఇంకా తర్వాత అయితే కన్నా దాంట్లో కావాల్సినటువన్నీ ఇంకా టబ్బీలలో అయితే కన్నా చాలా దండి అవుతాయి సామాను. అందుకు వచ్చేసి అన్ని కవర్లలో కట్టి అలా ఒక చెరువులో పెట్టినాను. ఇంకా ఆ చెరువులో పెట్టిన తర్వాత ఒక సంచి తీసుకొని సంచిలో ఉన్న సామాన్ అంతా దాంట్లో వేసుకున్నాము. అక్కడ మనకు చిక్కాలంటే రేట్లు ఎక్కువ, చాలా అడవిలో కాబట్టి రేట్లు ఎక్కువ, తెచ్చుకోవాలన్నా తెచ్చుకోలేము. అందుకే ఇంటికాడనే జాగ్రత్తగా పెట్టుకొని అన్ని గుర్తుగా తీసుకొని వెళ్తున్నాము. ఇంకా అమ్మ అయితే కానీ ఒక్కదాన్ని పట్టుకోలేదని అమ్మ సహాయం చేసింది. ఇంకా అమ్మ వాళ్ళు అయితే కానీ చాలా సంవత్సరం వెళ్తారు, కానీ నేనే ఎప్పుడు వెళ్ళలేదు. పాంప్లెట్ ఎక్కి ఫస్ట్ టైం పోతున్నాను. చాలా ఆనందంగా ఉంది. అమ్మకు కూడా అట్లనే ఎప్పుడు రాలే, ఎప్పుడో చిన్నపిల్లప్పుడు 7 ఏళ్ళప్పుడు నాకు ఇంటికెళ్ళి తెప్పించినప్పుడు వెళ్ళినాను. అప్పుడు గుర్తుండి ఉండక కదా, ఇప్పుడైతే ఇంకా వెళ్ళి చూడాలని పోతున్నాను. చాలా సంతోషంగా ఉంది. మా చిన్నోడైతే కన్నా అవైతే కన్నా నాటు చెరుకులు అంటారు మా సైడ్ అయితే కన్నా. ఆ చెరుకులు సంతలో చిక్కినాయన్నమాట. అవి ఎప్పుడు ఉండవు, సీజన్లోనే ఉండవు, మామూలుగా అప్పుడే ఉండేది. అవి సీజన్లో చిక్కవు అనమాట. ఇవి సపరేట్గా ఉంటాయి ఆ చెరుకులు అనేది. అవి సంతకి వెళ్తే మా ఊర్లో సంతలో చిక్కుతాయి. ఇంకా మా పిల్లలు, మా ఆయన, నేను, మా అమ్మ, మా చెల్లెండ్లు, ఇంకా మా తమ్ముడు అందరం మేము వెళ్తే కన్నా మా అమ్మల ఇంటి సాంగ్కి వెళ్తున్నాము. మాకు కూడా ఆ సామ్యం మదిలేటే అనమాట. మేము పాంప్లెట్కి వెళ్తున్నాము. చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఇది మీతో షేర్ చేసుకోవాలనుకొని షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఏదైనా కానీ సంతోషం కానీ బాధ కానీ అంతా నా ఫ్యామిలీ అనుకున్నాను. యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అందరికీ మీతో షేర్ చేసుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అందుకే నేను షేర్ చేసుకుంటున్నాను. నా వీడియోలను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, అర్థం అవుతాయి. ఇంకా వాచ్ టైం అనేది తగ్గిపోయింది నా ఛానల్కి. ఇంకా అన్ని కారణాలు అయితే చెప్పలేను, ఎందుకంటే కన్నా అది ఎందుకు తగ్గిపోయింది, ఎక్కడ ఏది అంటే తగ్గిపోయింది చేసేవాళ్ళు చేసినారు. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే కన్నా ఇంకా ఇంట్లోకి గంటెలు, తెల్లెలు, చెమ్ములు అన్నీ పెట్టుకోవాలి కదా, పెట్టుకోవాల్సినవి. ఇంకా 3 గంటలు అయితే పెట్టుకున్నాను. ఇంకా అలాగే ఇక్కడ మా చెల్లెల కూతురు ఆ ఇమ్మికి నేను వచ్చే కన్నా భలే సంతోషము, నా ఎమ్మడే తిరుగుతుంటుంది. ఇంకా కావాల్సినటువన్నీ పెట్టుకొని వెళ్ళిపోతున్నాము. అవన్నీ సర్ది పెట్టుకుంటే ఈ చిన్నపిల్లలు ఏదంటే నాకు తీసిమా చెరుకు అని చెప్పేసి అడుగుతున్నాడు మా చిన్నోడు. నా చెరుకు తీయాలంటే మా అమ్మ నేను సన్నగా కొట్టించుతారా అని చెప్పి తీసుకుపోయింది లోకి. చాలా తీయగా ఉంటాయి చెరుకులు అయితే కానీ. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఈరోజు మా ఈ వీడియో ఇది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మంచి వీడియోలు తీస్తూనే ఉంటాను, ఫాలో అవ్వండి.